ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలతో కల్వకుంట్ల కుటుంబం చెలగాటం ఆడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మంలో జరిగిన నిరుద్యోగ నిరసన మార్చ్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఖమ్మం పాత్ర ప్రముఖ వహించిందని అన్నారు. జిల్లాలో కాంగ్రెసే కాదు కమ్యూనిస్ట్ సోదరులు సైతం ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్నా 1.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉండగా అవి నేడు 2 లక్షలు అయ్యాయని, వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. గాలి కట్టుకోవచ్చు రైతులే బాధ్యత. కనీసం కలెక్టర్లు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టర్పలింగ్ కవర్లు ఇచ్చేది. ఈ గవర్నమెంట్ అసలు టర్పలింగ్ కవర్లే మర్చిపోయారు. అసలు రైతులు ఇప్పుడు ఈ బస్తాలు కాంటాయి లారీకి అక్కడ దిగుమతి అయినా కూడా రైతులు బాధ్యత. దిగుమతి కాకపోతే 2%, 4%, 5% కట్ చేస్తున్నారు. మళ్ళీ రైతు మీదనే భారం అంటుండే, మళ్ళీ తడిచినా కానీ మీదే బాధ్యత మాట్లాడతారు. ఇప్పుడు గవర్నమెంట్ కల్లా పట్టుకుంటారు, మీకు తెలియదు ఏముంది. రైతులు అయితే మొత్తం ఈ వర్షానికి టర్పలింగ్ కవర్లు అయితే ఇస్తలేదు సార్. అసలు ఇచ్చే బంద్ చేసి పండించి గాలి కట్టుకోవచ్చు లారీకి రైతులే బాధ్యత. కనీసం కలెక్టర్లు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టర్పలింగ్ కవర్లు ఇచ్చేది. ఈ గవర్నమెంట్ అసలు టర్పలింగ్ కవర్లే మర్చిపోయారు. అసలు రైతులు ఇప్పుడు ఈ బస్తాలు కాంటాయి లారీకి అక్కడ దిగుమతి అయినా కూడా రైతులు బాధ్యత. దిగుమతి కాకపోతే 2%, 4%, 5% కట్ చేస్తున్నారు. మళ్ళీ రైతు మీదనే భారం అంటుండే, మళ్ళీ తడిచినా కానీ మీదే బాధ్యత మాట్లాడతారు. ఇప్పుడు గవర్నమెంట్ కల్లా పట్టుకుంటారు, మీకు తెలియదు ఏముంది. రైతులు అయితే మొత్తం ఈ వర్షానికి